ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకుంటాం కదా మనం అందరం. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చాలా ఆనందం, ఉత్సాహం అన్నీ వస్తాయి. తెలుసా మీకు? ఆయన ప్రేమ నిజంగా మనం రుచి చూస్తే ఎంత బాగుంటుందంటే, అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, వీళ్ళందరూ వదిలేసిన మనల్ని విడువని ఎడబాయని దేవుడు ఎవరంటే యేసయ్య. అందుకని మనం దేవుని ప్రేమలో ఉంటే మనం ఎలా ఉంటామో ఈరోజు చెప్తాను, ఓకేనా? నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, ఆ పాయింట్స్ నేను చెప్తాను. అయితే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారంటే ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది, ఓకే? ఎందుకంటే దేవుని ప్రేమ ఆ ముఖంలో కనిపిస్తుందన్నమాట. మీరు క్రిస్టియన్స్ కదా అని అడుగుతారు, చాలామంది అడుగుతారు. అయితే అప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్, ఇతరుల మీద అసూయ ఉండదు. ఎందుకు వాళ్ళు అంతలా బాగుపడిపోతున్నారు అయ్యో అని బాధపడం. మనము ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే మనం ఇంకా వాళ్ళు జీవితాల్లో ఇంకా బాగా ఎదగాలి, వాళ్ళు ఎదిగితే మంచిదే కదా అని మనం అనుకుంటాం అన్నమాట. అయితే మాటల్లో ఎవరిని బాధపెట్టరు. ఒకవేళ మనల్ని ఎవరన్నా అన్నా సరే, మనల్ని ఏమన్నా చేసినా సరే, ఎంత ఓర్పుతో సహనంతో ఉంటామో మనకే తెలీదు. తెలుసా? దేవుళ్ళో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఓర్పు సహనం అనేది ఉంటుందన్నమాట. ఎంత ఇబ్బంది పెట్టినా, భర్త ఎంత ఇబ్బంది పెట్టినా, తోటికోళ్ళు కానీ, మరుదులు కానీ, ఆడపడుచులు కానీ ఎంత ఇబ్బంది పెట్టినా సరే మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది, వాళ్ళ మీద కోపం రాదు. అయితే ఎవరిని ఎగతాళి చేయము, వాళ్ళు ఇలా కదా అని ఎప్పుడు ఎగతాళి చేయము. దేవుల్లో మనం ఎదుగుతున్నప్పుడు మనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎదుగు పెంచాలని చూడాలి, కానీ మనం మాత్రం వాళ్ళు ఎదగకూడదు అని మనం ఎప్పుడు అనుకోము. అయితే ఇతరులను సంతోషంలో సంతృప్తిస్తాము కదా. మనం ఎప్పుడైతే ఇతరుల సంతోషంలో సంతృప్తిని మనం చూస్తామో అప్పుడు మన జీవితాలు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. ఆ తర్వాత ఆత్మల యొక్క భారం ఉంటుంది మన దాంట్లో. ఏంటంటే నేనైతే చెప్పగలను ఏంటంటే, మనము దేవుని పరలోకానికి వెళ్ళిపోతాము, మరి మిగతా వాళ్ళు కూడా వెళ్ళాలి కదా. మరి వాళ్ళు నశించిపోతే ఎలాగా? మరి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న ఆత్మలను వెదికి రక్షించడానికి వచ్చాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన వారసులుగా మనం ఏం చేయాలంటే, మనం కూడా నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించాలి. మనం యేసు యొక్క మాటలు చెప్పాలి. దేవుని మాటలు, దేవుని కథలు, అంటే బైబిల్లో రాసిన కథలు మొత్తం అన్నీ వాళ్ళకి వీలైతే చిన్న అవకాశం వచ్చినా సరే ఆ అవకాశాన్ని వదులుకోకుండా దేవుని మాటలే చెబుతూ ఉండాలి. అయితే దేవుణ్ణి ప్రేమిస్తాము. మనం ఏదో నమ్ముకున్నాంలే అనుకోం కదా. యేసయ్యని చాలా బాగా ప్రేమిస్తాము. మనం ప్రేమిస్తాము, దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. అంత సరే. తర్వాత దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆశ ఉంటుంది. అవును, మన జీవితాల్లో మనం దేవుణ్ణి నమ్ముకుంటాము, కానీ దేవుని కోసం ఏం చేయలేము. కానీ ఆశ ఉంటుంది. మరి బైబిల్లో ఒక మాట ఉంది,
ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానంటారు యేసయ్య. మరి నువ్వేమన్నా ఆశపడితే గనక ఆయన దాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మరి ప్రతి దాంట్లో మనం చాలా ఆశపడుతూ ఉంటాం. అమ్మ మా మన ఆయన ఇలాగా నేను వచ్చే వారంలో ప్రేయర్ పెట్టించుకుంటాను, లేకపోతే దేవునికి ఇలా ఇది ఇస్తాను అది ఇస్తాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ ఆశ నెరవేరక చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ మీరు అస్సలు బాధపడకండి. ఎందుకంటే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు మనకున్నాడు కాబట్టి మనము ఎప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు. తర్వాత మనం ఎక్కువగా మందిరాన్ని ప్రేమిస్తాం. ఎందుకంటే ఆయన నివాసము, మందిరము ఆయన నివాసం అన్నమాట. ఎందుకంటే మందిరాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తే మందిరంలోని మనం ఇంటిలో నేను మాట మారుస్తున్నాను అని కాకుండా ఒక్కటి చెప్తాను వినండి. మనం మందిరములో మనం ఏదైనా ఒక కర్టెన్ కానీ, లేకపోతే ఒక ఫ్లవర్ వాజ్ కానీ, లేకపోతే కింద చైర్స్ కానీ, లేకపోతే ఫ్యాన్ కానీ ఏవైనా కొని ఇచ్చి చూడండి. దేవుడు అద్భుత కార్యాలని మీరు చూస్తారు. ఆయన ఏం చేస్తారో చెప్పరు, కానీ మీరు చూస్తారు. అది దేవుని మందిరములో మనం ఏమైనా చేస్తే, దేవుని మందిరం కట్టేటప్పుడు కానీ, దేవుని మందిరంలో వస్తువులు కానీ మనం ఏవైనా కొని ఇస్తే కనుక మనం చాలా ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం అన్నమాట. ఇది నేను తర్వాత వాక్యంలో చెప్తాను. ఆయన కోసం ఏమేమి చేస్తే మనకి ఏదేవి వస్తాయో నేను చెప్తాను అన్నమాట. అయితే దేవుని కార్యాల్లో, సేవలో, పనిలో వాడబడతాం. అవునండి, మనం దేవుళ్ళలో ఎంత ఎదిగితే అంతలాగా మనం వాడబడతాం అన్నమాట. మనకే అనిపిస్తుంది ఏంటి మనం దేవుళ్ళలో ఉన్నాము, ఎవరికైనా బాగాలేదు అంటే మనం ప్రార్థన చేయాలనిపిస్తుంది. వెంటనే వెళ్ళి ప్రార్థన చేస్తాం, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి ప్రార్థన చేస్తాం. ఇలాంటివన్నీ కూడా ఎవరికైనా బాగాలేదు అని తెలియగానే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి దేవునిలో ఉంటే ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వస్తాయి. మనం కావాలని ఏమి చేయము, కానీ ఆటోమేటిక్గా అవి వస్తూనే ఉంటాయి అన్నమాట. అయితే దేవునితో ఎక్కువ సమయం గడుపుతాం. అవును, దేవునితో ఎక్కువ సమయం గడపాలనిపిస్తుంది. నేను ఒక్కొక్కసారి రోజు చేయను కానీ ప్రార్థన, ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తూ ఉంటాను. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక 5 మినిట్స్ ప్రార్థన చేసి నేను ఇంకా వదిలేస్తాను. ఇంకా సరేలే, ఇంకా ఒక 5 మినిట్సే కదా, పర్వాలేదులే అని మోకాలేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఒక 5 మినిట్స్ కాస్త 10 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్ అలాగ అవుతూనే ఉంటుంది. కానీ టైం అస్సలు తెలీదు. ఎందుకంటే మోకాలు వేసినప్పుడు మనము మన బాధలు, కష్టాలు మొత్తం అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనకి ఏంటంటే వాళ్ళ గురించి బాగాలేదు, వాళ్ళు ప్రార్థన చేయమన్నారు, వీళ్ళ గురించి బాగాలేదు, వీళ్ళు ప్రార్థన చేయమన్నారు అని ప్రతి ఒక్కటి గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునిలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ సహజంగానే వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మరి దేవుని ప్రేమలో ఉంటే మనం ఎన్ని ఆలోచిస్తామో తెలుసా. మరి అలాగే మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎన్ని ఆలోచిస్తామో అది నేను తర్వాత చెప్తాను. అయితే నేను ఈ మాటలు చెప్పినప్పుడు మీకు ఎంతమందికి నచ్చాయో నాకు కామెంట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి, నా ఐడిని ఫాలో చేయండి. అయితే నేను ఇంకా వీడియోస్ పెట్టాను కదా, అవి కూడా చూడండి. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. ప్రైజ్ ద లార్డ్.